హైదరాబాద్లోని నిలోఫర్ ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్స్కు సరిపడా బెడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డెలివరీ కోసం వచ్చిన మహిళను బెడ్ కొరత వెంటాడుతోంది. ఒకే బెడ్పై ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ను పడుకోబెడుతున్నట్టు తెలుస్తోంది. పడుకునేందుకు సరిపడా స్థలం లేక పేషెంట్స్కు కాళ్ల వాపులు వంటి సమస్యలు వస్తున్నాయి. మహిళలు హాస్పిటల్లో ప్రసవించడం కంటే పడుకోవడానికి ఎక్కువ నొప్పులు పడుతున్న పరిస్థితి నిలోఫర్ ప్రభుత్వ హాస్పిటల్లో కనిపిస్తోంది. ఎప్పటికైనా హాస్పిటల్లో సరిపడా బెడ్లు ఏర్పాటు చేయాలని పేషెంట్స్ బంధువులు వేడుకుంటున్నారు. ఇదే ఇష్యూకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. నీలోఫర్ ప్రభుత్వ హాస్పిటల్లోని డెలివరీ వార్డులో బెడ్ల కొరత ఉండడంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారంటూ కూడా పేషెంట్లకు సంబంధించినటువంటి బంధువులు వాపోతున్న పరిస్థితి. లోపల బెడ్లు తక్కువ ఉండటంతో ఒకే బెడ్ పైన ఇద్దరు ముగ్గురు బెడ్లను కూడా పడుకోబోతున్నారంటూ కూడా బంధువులు వాళ్ళు ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనము నీలోఫర్ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి డెలివరీ వార్డు దగ్గరే ఉన్నాం. ప్రస్తుతం మనతో ఒక పేషెంట్కి సంబంధించిన బంధువులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి, లోపల సిచ్యువేషన్ ఎలా ఉంది అని వారి మాటలు తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు సంబంధించిన లోపల ఎవరున్నారు? ఎప్పుడు అడ్మిట్ అయ్యారు? మేము శేర్లింగంపల్లి నుంచి వచ్చామండి. కొండాపూర్కి వెళ్ళాము, పాపకు ఒంట్లో బాగాలేదని. పోతే నీలాపూర్కి పంపించారు. కానీ నీలాపూర్కే ఇంతకు ముందే మమ్మల్ని నీలాపూర్కే ట్రీట్మెంట్ చేయాలని చెప్పారు. ఒక 10 days ఏమంటారు పెరుగుదల తక్కువ ఉందంట పాపకి, అందుకు అడ్మిట్ కమ్మన్నారు. నేను నీలాపూర్కి వచ్చి అడ్మిట్ అయ్యాను. కానీ బెడ్లు లేవు, బెడ్లు వచ్చి అందరికీ సరిపడ లేవు. ఒక్క బెడ్లో ఇద్దరిద్దరిని బండ పెడుతున్నారు. అంటే ఆ బెడ్ మీద కూడా స్మెల్ వస్తుంది, నీట్నెస్ లేదు. కాకపోతే బెడ్ లేదు కాబట్టి ఒక బెడ్లో ఇద్దరిద్దరు పడుకోవాల్సి వస్తుంది. ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉందో వాళ్ళ కాళ్ళు వాపులు కూడా వస్తున్నాయి. దాని అంటే ఇప్పుడు ప్రతి బెడ్ పైన అదే సిచ్యువేషన్ ఉంది. అంటే అన్ని బెడ్లలో కూడా ఇద్దరు ముగ్గురిని పడుకోబెడుతున్నారు. ఇద్దరైతే కన్ఫామ్ గా పడుకుంటున్నారు. ముగ్గురు అయితే తక్కువ, కానీ ఇద్దరైతే గ్యారంటీ ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరైతే ఉంటున్నారు. కారణం ఏంటంటే బెడ్లు లేవు. ఇంకా వాళ్ళని కూడా మనం ఏం అనలేకపోతున్నాం. కనీసం మీరు అడిగారా? ఎందుకంటే మీరు చెప్తున్నారు మీకు సమయమైన పేషెంట్ల కాళ్ళకు వాపులు వస్తున్నాయి, ఇంకా ఖచ్చితంగా బెడ్ లేదని అంటే వాళ్ళు ఎలా పడుకుంటున్నారు? మరి లోపల ఇద్దరు పడుకునేంత బెడ్ అయినా మరి పెద్దగా ఉందా? కనీసం లేదండి, పెద్దగా అయితే ఏం లేదు, నార్మల్ గానే ఉంది. ఇంకా మన పిల్లల్ని మంచి చూస్తున్నారు డాక్టర్స్ కాబట్టి మనం గట్టిగా అడగలేకపోతున్నాం అంతే. ఇంకా మేము అడగలేమండి. అట్లా అడిగితే బాగుండదేమో, మన పిల్లల్ని మంచి చూడరేమో అన్నట్టు భయం అవుతుంది ఎవరికైనా. కాకపోతే ఒక బెడ్ మీద అయితే ఇద్దరైతే ఉంటున్నారు. ట్రీట్మెంట్ చూడడం మంచి చూస్తున్నారు కాబట్టి మనం ఏం అనలేకపోతున్నాం డాక్టర్స్ని, అంతే. గట్టిగా అడగలేకపోతున్నాం. సరే అమ్మా, ఇప్పుడు ఒక బెడ్ మీద ఇద్దరు ఉన్నారు అని చెప్తున్నారు, ఓకే. కనీసం వాళ్ళు ఇద్దరు పడుకునేలా ఉన్నారా? మరి స్పేస్ లేదంటే మరి కూర్చుంటున్నారా? ఎట్లా మరి? అదే ఒక పాప కాళ్ళ కింద నెత్తి ఉంటుంది, ఈమె కాళ్ళ కింద ఆమె నెత్తి ఉంటుంది. అట్లా ఉల్టా పడుకుంటున్నారు. ఆమె ఇప్పుడు ఆ పాప నెత్తి కాడ ఈమె కాళ్ళు, ఈమె కాళ్ళ కాడ ఆమె నెత్తి, అట్లా ఉల్టా పడుకుంటున్నారు. గ్లూకోజ్ ఎక్కే వాళ్ళకి ఎక్కుతుంది, నొప్పి వచ్చే వాళ్ళకి వస్తుంది, ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు. ఇక అట్లా నడుస్తుంది ఇప్పటికైతే. ఏమంటున్నారు మరి మీకు సంబంధించిన పేషెంట్లు? లోపల వాళ్ళు బాధపడుతున్నారా? మరి ఏంటి? ఎందుకంటే డెలివరీ అంటేనే అదొక పెద్ద ప్రక్రియ, చాలా పెయిన్ఫుల్ ఉంటది. అలాంటి ఎంతో సౌకర్యంగా మనం ఆ ప్లేస్ ఉంచాలి. అలాంటప్పుడు ఒకే బెడ్ మీద ఇద్దరు ముగ్గురు పడుకోబెడుతున్నామంటే ఏం చెప్తున్నారు మీ లోపల ఉన్న పేషెంట్లు అంతా బాధపడుతున్నారు. ఏం చేస్తాం, ఇంకా ప్రభుత్వమే బెడ్లు ఎక్కువ చెయ్యాలి. మనం డాక్టర్స్ని ఏం అనలేకపోతున్నాం కాబట్టి బెడ్లు ఎక్కువ చేస్తే మంచిగా ఉంటుంది మాకు. ఇంకోటి, లేడీస్కి వాష్రూమ్స్ లేవండి, సౌకర్యం అస్సలు వాష్రూమ్స్ వేయడం లేవు. ఉన్నా కానీ శుభ్రత అనేది లేదు, మామూలుగానే ఉంటుంది. అక్కడక్కడ ఉంది, కానీ ఇంకా ఉంటే బాగుంటుంది వాష్రూమ్స్. అంటే మీకు ముందు తెలుసా లోపల బెడ్ల కొరత ఉంది ఇట్లా? ముందు తెలుసు. ఒక 5 సంవత్సరాల క్రితం మా పాపనే అడ్మిట్ అయింది ఇక్కడ. బతకదన్న పాపని వీళ్ళు బతికించారు కాబట్టి మాకు ఒక నమ్మకం, ఈ పాపని తీసుకొచ్చినాం. ఇప్పుడు మా అన్నయ్య కూతుర్ని అడ్మిట్ చేసినాం ఇక్కడ. అట్లా ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది అనే నమ్మకంతో ఇక్కడికి వచ్చారు. కాకపోతే సౌకర్యాలు ఈ విధంగా, సౌకర్యమే లేదు కానీ కాకపోతే ట్రీట్మెంట్ మాత్రం మంచిగా చేస్తున్నారు. ఆ నమ్మకంతోనే వచ్చినాం. సో ఫైనల్ గా అధికారులను ఏం కోరుతున్నారు? ఎందుకంటే లోపల పేషెంట్లకే కాదు, మీరు విజిటర్స్, మీ రిలేటివ్స్, మీకు కూడా కనీసం రెస్ట్ రూమ్ లాంటి కనీస వస్తువులు లేవంటున్నారు. ఏం కోరుతున్నారు అధికారులు? మేము ఏం కోరుతున్నాం అంటే, ఇంక మంచాలు ఎక్కువ ఉంటే, బెడ్లు ఎక్కువ చేస్తే పేషెంట్లకు సౌకర్యం మంచిగా ఉంటుంది. ఇంకా అదే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సో వింటున్నారు కదా, ప్రధానంగా లోపల బెడ్ల కొరత ఎక్కువగా ఉంది. ఒకే బెడ్ పైన ఇద్దరు పేషెంట్లు, అంటే ఆ బెడ్ ఒకరు పడుకునే అంత స్పేసే ఉంటుంది. కాకపోతే ఒకరు కాళ్ళు ఒక సైడ్ పెట్టుకుంటే వాళ్ళ కాళ్ళ సైడ్ ఇంకొక పేషెంట్ హెడ్ పెట్టుకొని పడుకునే పరిస్థితి. అంటే ఆ విధంగా అడ్జస్ట్ అయ్యి కూడా లోపల పేషెంట్లు ఉంటున్నారు. ట్రీట్మెంట్ బాగా చేస్తారనే నమ్మకంతో ఇక్కడికి వస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఈ బెడ్ల కొరత వల్ల లోపల మాకు సంబంధించినటువంటి పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇద్దరు పడుకోవాలి అని అంటే ఒకరు తెలితోటి ఉంటే, అంటే ఒకరు మెలకుతో ఉంటే
ఇంకొకరు పడుకోవాలి. అలాంటి సిచ్యువేషన్ లోపల ఉందంటూ కూడా పేషెంట్లకు సంబంధించినటువంటి బంధువులు వాపోతున్న పరిస్థితి. ఖచ్చితంగా అలా కూర్చున్నందుకు వారికి మరికొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. కాళ్ళు వాపులే కానీ అవన్నీ కూడా వస్తున్నాయి. సో ఖచ్చితంగా వాళ్ళకి ఈ సమయంలో సౌకర్యం కల్పించాలి కాబట్టి అధికారులు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి లోపల మరిన్ని బెడ్లు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇది ఎవరైతే విజిటర్స్ లేడీస్ ప్రధానంగా ఇక్కడికి వస్తుంటారో వాళ్ళ పేషెంట్ చూడడానికి వస్తున్నారో వాళ్ళకు కూడా కనీస వసతులు అంటే బాత్రూమ్, రెస్ట్ రూమ్ వంటి కనీస వసతులైన ఏర్పాటు చేయాలని ఇక్కడికి సంబంధించినటువంటి పేషెంట్స్ అదేవిధంగా బంధువులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు శివాతో అక్రమ్ బిగ్ టీవీ, నీలోఫర్ హాస్పిటల్.